ప్రజలకు గొప్ప శుభవార్త. ఖమ్మంలో ప్రతి నెల అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతున్న విషయం అందరికీ తెలుసు కదండి. మరి జూలై నెలలో మొదటి మంగళవారం అనగా 2వ తారీఖు, జూలై 2వ తారీఖు ఉదయం 9 గంటలకి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి కృష్ణ ఫంక్షన్ హాల్లో కాదు, కృష్ణ ఫంక్షన్ని మార్చేసాము. అనేక మంది ప్రజలు రావడం మరి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మరి ఈ నెల నుంచి, జూలై నెల నుంచి దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఆరాధనని రామ్లీలా ఫంక్షన్ హాల్ కల్వరి టెంపుల్ ఎదురుగా గాంధీ చౌక్, ఖమ్మం బైపాస్ రోడ్, ఖమ్మంలో జరుగుతూ ఉంది. మరి ఈ విషయాన్ని, సమాచారాన్ని అందరికీ తెలియచేయండి. అనేక మంది తరలి రండి. దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. దైవ సేవకుడి ద్వారా దేవుడు అనేక మంది ప్రజల కన్నీటిని దేవుడు తుడుస్తూ ఉన్నారు. మీరు ఆత్మీకంగా మిమ్మల్ని నడిపించడానికి, ప్రోత్సహించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఆమెన్. ఎన్ని సమస్యలు ఉండి ఆ సమస్యలతో పోరాడుతూ చాలా ఆత్మీకంగా పడిపోయిన పరిస్థితి ఏమో, కానీ ఆ సమస్యలు గొప్పవి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. ఆమెన్. ఆయన వైపు చూసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు మీ జీవితంలో జరగడానికి దేవుడు కృప చూపిస్తూ ఈ స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్నారు. తప్పక పాల్గొండి, దైవ దీవెనలు పొందండి. అనేకులకు మరి సమాచారాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మర్చిపోకండి, కృష్ణ ఫంక్షన్ హాల్ కాదు, రామ్లీలా ఫంక్షన్ హాల్, కల్వరి టెంపుల్ ఎదురుగా, ఖమ్మం బైపాస్ రోడ్, గాంధీ చౌక్, ఖమ్మం. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. చాలా చక్కగా ప్రతిరోజు ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నారు కదా. మీరు చెప్పే ప్రతి సాక్ష్యాలను మేము వింటున్నాం. చాలా బ్లెస్ అవుతున్నాము అని మెసేజెస్ మాకు చేస్తూ ఉన్నారు. అనేకమైన విషయాలలో మరి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. అందుని బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీరు ఇలాగనే ఆత్మీయంగా బలపరచబడాలనేదే మా ఆశ, మా ప్రార్థన. మీరు ఇంకనూ దీవించబడాలి, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. ఆమేన్. ఎన్ని ఉన్నా అసలు మన ఆత్మీయ జీవితాలలో మనం సరిగ్గా లేకపోతే మన జీవితాల్లో సమాధానం ఉండదండి. దేవుడు లేకుండా ఏ పని ప్రారంభించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళినా, దేవుని లేకుండా మన జీవితాలను మనం చూసుకోలేము. ఎక్కడో అసంతృప్తి కదా. అందుకనే ప్రతిరోజు ఉదయాన్నే ఇలా మనమందరం లేవగానే ప్రభు మాటలు ధ్యానించడం వల్ల నూతనమైన కృపను పొందుకుంటాం. సమాధానం, సంతోషం, నెమ్మది మన జీవితాలు మనం చూడగలుగుతాం. మరి ఈ సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ అద్భుతకరమైన రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీవు చేసిన దానికి యెహోవాయే, దేవుడే మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. ధైర్యం కలిగి ఉండండి. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు అయ్యో ఎంతగా ప్రభు పని చేసినాం, ఎంతగా మరి చాలా చక్కగా ప్రభు పనులలో ముందుకు వెళ్తున్నా, ఎందుకు నాకు ఇంత పోరాటం, ఎందుకు నాకు ఇంత శ్రమ అని అనుకుంటున్నారా? చక్కగా ప్రభు పనిలో ముందుకు వెళ్తున్నా కానీ ఎందుకు ఇన్ని పరిస్థితులు, నాకు అనేకమైన పరిస్థితులు, ఇంట్లో ఉన్న వారి నుంచి లేకపోతే బయట ఉన్న వారి నుంచి ఇంత ప్రెషర్స్ నా వల్ల కావట్లేదండి. అందుకే నేను ఏ పని చేయను, కామ్గా నేను మరి ఆ పనులన్నీ పక్కకు పెట్టి నా సొంత పనులు చేసుకుంటాను, ఇలా అనుకుంటూ ఉన్నారా? దేవుని పరిచర్య చేయకుండా, దేవుని పనులు చేయకుండా, ఏ మంచి కార్యాలు చేయకుండా ఎందుకండి జీవితం? అవునా కదా. కొన్నిసార్లు మంచి చేస్తూ ఉన్నా కానీ ఏదో ఇబ్బంది, మంచి చేయడానికి ముందుకు వెళ్తే చెడెదురవుతుంది అనుకుంటా. లేకపోతే ఒకరిని ప్రేమిస్తున్న విషయంలో, ఒకరి విషయంలో
మరి మీరు మంచి ఆలోచనలు కలిగి ఉన్నారేమో, కానీ అవతల వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకుంటా. మీరు మంచి వెళ్తున్నా, మంచి పనులు చేస్తూ ఉన్నా, మంచి ఆలోచిస్తున్నా, ఎన్నో విషయాల్లో ఎన్నో లోటుపాట్లు చూస్తూ ఉన్నారనుకుంటా. అంటే మనం ప్రేమించినట్లు అవతల వాళ్ళు ప్రేమించకపోతే ఏదో నిరుత్సాహం కదా. కానీ దేవుడు అంటున్నారు ఉదయకాల సమయంలో, నీవు చేసిన దాన్ని బట్టే నీకు ప్రతిఫలం. ఆమె ప్రేమిస్తూ ఉన్నావా? ఖచ్చితంగా మనుషుల దగ్గర నుంచి ఆ ప్రేమ నువ్వు పొందుకోలేవు, కానీ దేవుడి దగ్గర నుంచి ఆ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. మనుషులు మోసం చేయొచ్చు, దేవుడు మోసం చేసే దేవుడు కాదు. ఆమె లేకపోతే ఒకరికి మంచి చేస్తున్నావా, అయినా ఆ మంచికి బదులుగా నీకు నువ్వే మోసపోతున్నావేమో. అంటే నువ్వు అవతల వ్యక్తులకు మంచి చేస్తుంటే ఆ వ్యక్తులు నేను మోసం చేస్తున్నారేమో. పర్లేదండి, వాళ్ళు మోసం చేసిన దేవుడు మోసం చేసే దేవుడు కాదు కదా. దేవుడు అద్భుతమైన రీతిలో దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తారు. ఆమె దేవుని పనుల కొరకు ముందుకు వెళ్తున్న ఎన్నో పోరాటాలు, ఎన్నో లోటుపాటలు అనేకులు అర్థం చేసుకోకపోవచ్చు కదా. మనల్ని మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకునే దేవుడు అండి. ఆయన మన మధ్యలో ఉన్నారు, ఆయన సమస్తాన్ని చూస్తున్నారు. ఆయన నీకు క్షేమాన్ని కలగచేసే దేవుడు. నీవు చేసే మంచి దానికి ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారు. ఆమె మనుషుల దగ్గర నుంచి మనం ఏది పొందుకోకపోయినా పర్లేదు, దేవుడు ఖచ్చితంగా మనకు మంచి చేస్తారని గుర్తుపెట్టుకోండి. మనము ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాం. ఆమె అది ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకొని మంచి చేయండి. ఏ విషయంలో ఎవరికి కీడు చేయొద్దు. దేవుని బిడ్డలముగా అందరూ లోకస్తులు ఉన్నట్లుగా మనం ఉండడానికి వీల్లేదండి. మనకంటూ ఒక ప్రత్యేకత. ఆమె లోకస్తులు మాట్లాడినట్లుగా, లోకస్తులు మరి వారు ఉంటున్న విధానాలు మనకు అది అనవసరం. మనము దేవుని నమ్ముకున్న వారం. మనం ఎప్పుడు కూడా దేవుడు మనకి ఏదైతే బోధిస్తున్నారో, ఏదైతే నేర్పిస్తున్నారో మనం దాని ప్రకారమే వెళ్ళాలి. ఆమె మంచి చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని బ్లెస్ చేసే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఇక్కడ నుంచి మనం ఏది ఆశించిన అవసరం లేదు. ఆమె ఇక్కడ నుంచి మనకి ఏది వద్దండి, అదొక్కటే నేర్చుకోండి. ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో ఇలా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ మనుషులు, ఈ లోకం మనల్ని గుర్తించకపోయినా పర్లేదు, ఏసే నన్ను గుర్తిస్తే, నా కుటుంబాన్ని గుర్తిస్తే చాలు. మన టార్గెట్, మన గమ్యం అంతా ఏసే. ఆయన మన తోడు ఉంటే మనకు విరోధి ఎవ్వరూ లేరు. అది ఒక్కటి జ్ఞాపకం తెచ్చుకుని ఆత్మీయంగా ముందుకు సాగుదాం. ఇలాగనే దేవుని దగ్గర నుంచి అనేకమైన విషయాలు ఇలానే ప్రతిరోజు తెలుసుకుందాము, ఆత్మీయంగా బలపరచబడదాము. ఎవరు ఎన్ని చేసినా మనం మాత్రం దేవుని బిడ్డలుగా మంచి చేయుదుము గాక. ఆమె దేవుని నామానికి మహిమ. అలాంటివన్నీ దేవుడు ఇష్టపడతారు. ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మనం అందరం చాలా చక్కగా మరి ఆత్మీయమైన మాటలు నేర్చుకుంటున్నాం. ఈ ఆత్మీయ ఆహారము ఈ రోజు మనల్ని బలపరుస్తుంది. ఆమె ఇలాగనే ప్రతిరోజు ప్రార్థిద్దాం. ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడే మాట కొరకు ప్రార్థన చేద్దామా. దేవా, మీరు చెప్పిన మాట, మీరు ఏదైతే ఈ రోజున మాతో మాట్లాడేది నా జీవితంలో నెరవేర్చబడాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ఏ విషయంలో నేను ఉత్సాహపడను, మీరు ఇచ్చిన మాటను పట్టుకుని ముందుకు వెళ్తానని ప్రార్థన చేద్దాం. ఇంట్లో ఉన్న వారు అర్థం చేసుకోవట్లేదేమో, కానీ నేను అర్థం చేసుకునే దేవుడు గొప్పవాడై ఉన్నారు. ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమె ప్రార్థిద్దామా. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నామయ్యా. ఎంతగానో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా ప్రతిరోజు బలపరచబడుతూ ఉన్నారు. అందుని బట్టి మీకే మహిమ అయ్యా. ఇదిగోండి, ప్రతి విషయంలో మాకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడవై ఉన్నాం అయ్యా. మనుషులు మమ్మల్ని గుర్తించకపోయినా, మనుషులు మమ్మల్ని తృణీకరించినా, మోసం చేసినా, నీవు మోసం చేసే దేవుడవు కాదు అయ్యా. మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మేము చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మంచి ఆలోచిస్తూ, మంచి పనులు చేస్తూ, మంచి ఆలోచనలు కలిగి ప్రాముఖ్యంగా నీ పనిలో నీవు వాడబడదుము కాక. నీ పని కొరకు అయా, మీ మాట కొరకు మేము నిలబడదుము కాక. సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకింపబడిన మాటలు అందరి జీవితాల్లో కార్యం చేయను కాక. ఇలానే బలపరచండి, స్థిరపరచండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచండి. గొప్ప స్థితిలో ఉంచుతూ బ్లెస్ చేస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్న ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును కాక. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. సమాధానం, సంతోషం, నెమ్మది
నెమ్మదిని, ఐక్యతను దయచేయండి. కోల్పోయినవన్నీ పొందుకుందరు కాక. అలాగని ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల ఉదయకాల సమయంలో మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.